కొంచెం తప్పండి సార్. సార్ ఓకే సార్. మాతరం మాతరం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇప్పుడు మన వేమూరు గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమంలో జరుగుతున్నది. కూలింగ్ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. కావాలని వాళ్ళు మీరు మానవహారం తర్వాత మెడికల్ క్యాంప్ ఉన్నది. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మా మీరు పక్క రావాలి సార్ సార్ ఎట్లమ్మా ముందు వెయ్యి దారుణ చర్యలకి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని అణగదొక్కేయాలని, అధపాతాలను తొక్కేయాలని మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం యొక్క శక్తియుక్తులు, శక్తి పాటవాలు ఎటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే, ఉగ్రవాదులైనా సరే మట్టు పెట్టగలమని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపించిన ధైర్య సాహసాలు చాలా ఈ దేశానికి గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తాను. నేను పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద చర్యని ప్రపంచం యావత్తు మన భారతదేశానికి అండగా నిలబడి, ప్రత్యేకంగా 23 సంవత్సరాల యువకుడు మురళీ నాయక్, మరి ఆయన అమరుడు అయ్యాడు. ఆయన ఆత్మకు శాంతి పరిస్థితుల్లో కూడా సహించదు. భారతదేశం మీద ఎవరు దుష్ట ఆలోచనలతో దాడి చేసినా, భారత పౌరులకి ఎటువంటి నష్టం కలిగించినా కూడా మరి భారతదేశ సైనిక చర్యలు తీవ్రంగా ఉంటాయనేది మరి మన ఆపరేషన్ సింధూర్ ద్వారా సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్
దిశగా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.